ఐపీఎల్లో ఎప్పుడు ఎవరు కలిసి ఆడతారో, ఎప్పుడు ప్రత్యర్థులుగా ఆడతారో చెప్పలేం. ఎందుకంటే ఇది కమర్షియల్ లీగ్ కాబట్టి ప్రదర్శన బాగా లేకుంటే ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడినైనా వదిలేయచ్చు. వేలంలో మరో ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ని తీసుకోవచ్చు. అదే సమయంలో తన పాత టీంపై అదే ఆటగాడు చెలరేగితే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ది ఇదే పరిస్థితి. 7 ఏళ్లు ఆర్సీబీకి ఆడిన సిరాజ్ ఇప్పుడు అదే జట్టు ప్రత్యర్థిగా దిగి దెబ్బకొట్టాడు. గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్ తాజాగా ఆర్సీబీపై అద్భుత బౌలింగ్తో రెచ్చిపోయాడు. బౌలింగ్కు అనుకూలం ఉన్న వికెట్పై నిప్పులు చెరిగాడు. పవర్ ప్లేలోనే ఆర్సీబీని దెబ్బతీశాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు సిరాజ్ను ఆర్సీబీ వదిలేయగా గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్లో విఫలమైన సిరాజ్ ముంబై ఇండియన్స్తో పాటు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో నిప్పులు చెరిగాడు. ఆరంభ మ్యాచ్లో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్ తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చిన సిరాజ్ 3 వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్, లివింగ్స్టోన్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా గుజరాత్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్లో సాల్ట్ను హైదరాబాదీ పేసర్ క్లీన్ బౌల్ చేసిన తీరు హైలైట్గా నిలిచింది. సిరాజ్ వేసిన 4వ బంతికి సాల్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 144 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఈ బంతి స్టంపుకు తగిలి చాలా దూరంలో పడింది. అంతకుముందు ఓవర్లో పడిక్కల్ను బౌల్ చేసిన సిరాజ్కు ఈ వికెట్ మరింత కిక్ ఇచ్చింది. సాల్ట్ అవుట్ అయ్యాక రొనాల్డో స్టైల్లో సిరాజ్ సెలబ్రేషన్స్తో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక చివర్లో హాఫ్ సెంచరీ చేసి జోరు మీదున్న లివింగ్స్టన్ వికెట్ను కూడా అతను పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ స్టేడియంలో ఆడేటప్పుడు కాస్త భావోద్వేగానికి గురయ్యానని, ఇక్కడ 7 ఏళ్ల నుంచి ఉంటున్నట్టు గుర్తు చేసుకున్నాడు. కానీ ఒక్కసారి బంతి చేతికి వచ్చిందంటే విజృంభిస్తానని, విరామ సమయంలో తన తప్పులను తెలుసుకున్నట్టు చెప్పాడు. తను తీసుకున్న తర్వాత ఆశీష్ నెహ్రాతో మాట్లాడి పేస్పై మరింత ఫోకస్ పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా ఆర్సీబీకి ఆడిన సిరాజ్ ఈ సీజన్లో అతన్ని రిటైన్ చేసుకోలేదు. దీంతో మొదటిసారిగా గుజరాత్ తరపున ఆడుతున్నాడు సిరాజ్. ఈ సీజన్లో మొదటిసారి బెంగళూరుపై ఆడుతుండటంతో అందరి చూపు సిరాజ్ పైనే పడింది. ఖచ్చితంగా ఆర్సీబీపై రివెంజ్ తీర్చుకుంటాడని అందరూ అనుకున్నారు. అన్నట్లుగానే సూపర్ బౌలింగ్ చేసి ఆర్సీబీకి చుక్కలు చూపించాడు.